ఫార్మాస్యూటికల్ ప్రపంచంలో క్లినికల్ ట్రయల్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం లాంటివి. ఇక్కడే కదా కొత్త కొత్త ట్రీట్మెంట్స్ వాటి సత్తా ఏంటో నిరూపించుకుంటాయి. కాని ఈ యుద్ధంలో రిస్క్ కూడా చాలా ఎక్కువ. ఒక్క చిన్న పొరపాటు జరిగినా పేషెంట్ సేఫ్టీకే ప్రమాదం రావచ్చు. కొన్నేళ్లుగా చేసిన రీసెర్చ్ అంతా బూడిదలో పోసిన పన్నీరవ్వచ్చు. అందుకే ఈరోజు మనం కేవలం కొన్ని రూల్స్ గురించో పద్ధతుల గురించో మాట్లాడుకోవట్లేదు. మనం ఒక పటిష్టమైన కోటను ఎలా కట్టాలో చూడబోతున్నాం. దాని పేరే క్వాలిటీ అనే కోట. క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే QMS క్లీనింగ్ అనే ఆయుధంతో ఈ కోట గోడల్ని బురుజుల్ని ఎలా నిర్మించి ప్రతి ట్రయల్ను ఫెయిల్యూర్ నుంచి ఎలా కాపాడుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ మొత్తం మనం మాట్లాడుకున్న తర్వాత మనకు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. మొదటిగా గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ అంటే GCP. దాని పాత్ర ఏంటి? అది కేవలం ఒక పదం కాదు, మన కోటకి ఒక నైతిక శాస్త్రీయ పునాదిరాయి లాంటిది. అది ఎలా పనిచేస్తుందో లోతుగా చూస్తాం. ఆ తర్వాత ప్రతి ట్రయల్కి ఒక స్పెసిఫిక్ యుద్ధ ప్రణాళిక లాంటి ప్రోటోకాల్ ఉంటుంది గదా, దానిమీద ట్రైనింగ్ ఎందుకంత ఇంపార్టెంటో, దానిలోని మెయిన్ పాయింట్స్ ఏంటో గుర్తిస్తాం. మన కోటలో అత్యంత విలువైనదేంటో తెలుసా? డేటా. ఆ డేటాను కాపాడటానికి ఎలాంటి సూత్రాలు పాటించాలో అర్థం చేసుకుంటాం. అలాగే రాసిపెట్టనిది జరగనట్లే అనొక మాటుంది గదా, దాన్ని బట్టి ట్రైనింగ్ డాక్యుమెంటేషన్ ఎంత ముఖ్యమో వివరంగా చర్చిద్దాం. చివరగా ఇంత కష్టపడి ట్రైనింగ్ ఇస్తే అసలు లాభాలేంటి, వాటిని విశ్లేషించి భవిష్యత్తులో మన కోటను ఇంకా స్ట్రాంగ్గా మార్చడానికి వచ్చే కొత్త సవాళ్లు, కొత్త టెక్నాలజీల గురించి కూడా తెలుసుకుంటాం. సరే, మరి మన క్వాలిటీ కోటా నిర్మాణానికి సంబంధించిన బ్లూ ప్రింట్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. మన ప్రయాణం ఈ 6 సెక్షన్లుగా సాగుతుంది. మొదట అసలు మనం ఎదుర్కొనే రిస్క్స్ ఎంత పెద్దవో అర్థం చేసుకుంటాం. తర్వాత GCP అనే బలమైన పునాది వేస్తాం. దానిమీద స్పెషలైజ్డ్ డిఫెన్స్ లేయర్స్ అంటే రక్షణ పొరలు కడతాం. 4వ సెక్షన్లో మనం చేసిన ప్రతి పనికి సాక్ష్యంగా డాక్యుమెంటేషన్ అనే బ్లూ ప్రింట్ను ఎలా క్రియేట్ చేయాలో చూస్తాం. 5వ సెక్షన్లో ఇంత కష్టపడి కట్టిన ఈ కోట వల్ల మనకు కలిగే లాభాలేంటో చర్చిస్తాం. ఇక చివరిగా ఫ్యూచర్ ఛాలెంజెస్కి రెడీగా ఉండటానికి మన డిఫెన్స్ సిస్టమ్స్ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలో చూద్దాం. సెక్షన్ 1 ట్రయల్స్లో ఉండే రిస్క్స్. మనం ఏవైనా రక్షణ వ్యవస్థలు నిర్మించే ముందు మనం ఎవరితో పోరాడుతున్నామో, ఎలాంటి శత్రువుల్ని ఎదుర్కోబోతున్నామో క్లియర్గా తెలియాలి కదా. క్లినికల్ ట్రయల్స్ అనేవి నిజమైన మనుషుల జీవితాలతో, కోట్ల రూపాయల పెట్టుబడులతో, లక్షలాది మంది ఆశలతో ముడిపడి ఉంటాయి. అందుకే ఇక్కడ ఎదురయ్యే ప్రమాదాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ప్రతి క్లినికల్ ట్రయల్కి గుండెలాంటి పేషెంట్ను, దాని ఆత్మలాంటి డేటాను మనం ఎలా కాపాడాలి? ఆలోచించండి. ఒక పేషెంట్ మనపై నమ్మకంతో వాళ్ల ఆరోగ్యాన్ని మన చేతుల్లో పెడుతున్నారు. మనం సేకరించే డేటా మనం వెతుకుతున్న శాస్త్రీయ సత్యాన్ని చూపిస్తుంది. ఈ రెండూ చాలా విలువైనవి, అంతే సున్నితమైనవి. దీనికి సమాధానం ఏదో ఒక పాలసీతోనో సాఫ్ట్వేర్తోనో రాదు. దీనికి ఒక కంప్లీట్ సిస్టమ్ కావాలి. నిరంతరం అప్రమత్తంగా ఉండే ఒక కల్చర్ కావాలి. ఈ సవాల్ను ఎదుర్కోవటానికే మనం ఈ క్వాలిటీ కోటను నిర్మిస్తున్నాం. ఒకవేళ మన దగ్గర బలమైన డిఫెన్స్ సిస్టమ్ లేకపోతే ఏమవుతుంది? ఊహించుకోండి, ఒక $multi-million ఫేజ్ 3 ట్రయల్ జరుగుతోంది. ప్రాపర్ ట్రైనింగ్ లేని వజహగా ఒక సైట్లోని స్టాఫ్ మందును తప్పుడు టెంపరేచర్లో స్టోర్ చేశారు. ఇంకో సైట్లో పాత ప్రోటోకాల్ వర్షన్ను ఫాలో అయ్యి తప్పుడు డేటాను కలెక్ట్ చేశారు. ఇవి చిన్న పొరపాట్లుగా అనిపించొచ్చు, కానీ ఇవి మన కోట గోడలకి పడిన పెద్ద బీటలు. దీనివల్ల ఏమవుతుంది? ఆ డేటాను నమ్మలేం. రెగ్యులేటరీ ఏజెన్సీలు రిజల్ట్స్ని తిరస్కరిస్తాయి. ప్రాణాలు కాపాడగలిగే ఒక మంచి మందు మార్కెట్లోకి రాకుండానే ఆగిపోతుంది. వేల కోట్ల రూపాయలు, ఎంతోమంది సమయం, అన్నీ వృధా. ఫెయిల్యూర్ అంటే ఇదే. సెక్షన్ 2 GCP పునాది వేయడం. మనకు ప్రమాదాలు ఏంటో అర్థమయ్యాయి కాబట్టి ఇప్పుడు నిర్మాణం మొదలు పెడదాం. ప్రతి గొప్ప కోటకి కదలని చెదరని ఒక పునాది ఉండాలి. క్లినికల్ ట్రయల్స్లో ఆ పునాదే గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ లేదా సింపుల్గా GCP. ఇది నైతిక మరియు శాస్త్రీయ సమగ్రతకు మూలం. ఇదొక ఆప్షన్ కాదు, ఇది ఖచ్చితంగా పాటించాల్సిన మొదటి మెట్టు. ఈ పునాది లేకుండా మనం ఎన్ని రక్షణ గోడలు కట్టినా అది ఎప్పటికైనా కూలిపోవడం ఖాయం. ఇంతకీ ఈ గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ GCP అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనుషుల మీద చేసే ట్రయల్స్ కోసం డిజైన్ చేసిన ఒక అంతర్జాతీయ నైతిక శాస్త్రీయ నాణ్యత ప్రమాణం. ఆ డెఫినేషన్ను కొంచెం విడదీసి చూద్దాం. అంతర్జాతీయ అంటే ఇది క్వాలిటీకి ఒక కామన్ లాంగ్వేజ్ లాంటిది. ఇండియాలో జరిగే ట్రయల్ అయినా, అమెరికాలో జరిగే ట్రయల్ అయినా ఒకే హై స్టాండర్డ్స్ని ఫాలో అవుతుందని ఇది నిర్ధారిస్తుంది. నైతిక అంటే దీని మొదటి లక్ష్యం
ట్రయల్లో పాల్గొనే వాళ్ల హక్కులు, భద్రత, వాళ్ల మంచిని కాపాడటం. ఇక శాస్త్రీయ నాణ్యత అంటే మనం కలెక్ట్ చేసిన డేటా నమ్మదగినదని, ఖచ్చితమైనదని గ్యారంటీ ఇవ్వడం. సో ఒక్క మాటలో జీసీపీ అనేది మన రీసెర్చ్ మానవత్వంతో పాటు సైంటిఫిక్గా కూడా నిలబడేలా చూసే రూల్బుక్ అన్నమాట. ఈ జీసీపీ పునాదిని బలంగా నిర్మించాలంటే ట్రైనింగ్ ఈ 6 కీలకమైన స్తంభాలపై ఫోకస్ చేయాలి. 1. నైతిక సూత్రాలు. పేషెంట్ కన్సెంట్ అంటే వాళ్ల అనుమతి, వాళ్ల సంక్షేమం ఎందుకు అన్నిటికన్నా ముఖ్యమో లోతుగా అర్థం చేసుకోవడం. 2. పాత్రలు, బాధ్యతలు. కోటలో సైనికులకి వాళ్ల డ్యూటీ ఏంటో తెలియకపోతే ఎలా? ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ నుంచి డేటా మేనేజర్ వరకు ఎవరి బాధ్యత ఏంటో ఈ ట్రైనింగ్ క్లియర్గా చెప్తుంది. 3. ప్రోటోకాల్ డిజైన్. స్టాఫ్కి ఏమి చేయాలో మాత్రమే కాదు, ఆ స్టడీని ఎందుకు అలా డిజైన్ చేశారో కూడా తెలియాలి. 4. డేటా మేనేజ్మెంట్. డేటాను ఎలా కరెక్ట్గా, క్లియర్గా రికార్డ్ చేయాలో నేర్పించడం. 5. క్వాలిటీ మేనేజ్మెంట్. ఇంటర్నల్ చెక్స్, ఆడిట్స్ ఎలా చేయాలో నేర్పించడం. అంటే మన కోటగోడల్ని మనమే చెక్ చేసుకోవడమన్నమాట. చివరిగా రెగ్యులేటరీ అవసరాలు. ఎఫ్డీఏ లేదా ఈఎంఏ లాంటి లోకల్ రెగ్యులేటరీ బాడీస్ రూల్స్ని అర్థం చేసుకోవడం. ఈ 6 స్తంభాలపై గట్టి పట్టు సాధిస్తేనే మనకు బలమైన, చెక్కు చెదరని పునాది ఏర్పడుతుంది. సెక్షన్ 3. ప్రత్యేకమైన ట్రయల్ రక్షణ వ్యవస్థల నిర్మాణం. మన జీసీపీ పునాది ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంది. కాని పునాది మాత్రమే ఉంటే అది కోట అవ్వదు కదా. ఇప్పుడు మనం గోడలు, బురుజులు, గేట్లు కట్టాలి. అంటే ప్రతి ట్రయల్కి తగ్గట్టుగా స్పెషల్ డిఫెన్స్ లేయర్స్ నిర్మించాలి. మనమిప్పుడు డిస్కస్ చేయబోయే ప్రతి ట్రైనింగ్ మాడ్యూల్ ఒక ఇంపార్టెంట్ రక్షణ పొర లాంటిది. మొదటి అత్యంత ముఖ్యమైన రక్షణ కూడా ప్రోటోకాల్ స్పెసిఫిక్ ట్రైనింగ్. ప్రోటోకాల్ అనేది ఒక పర్టిక్యులర్ ట్రయల్కి మాస్టర్ బ్లూ ప్రింట్. అది ఆ ట్రయల్ యొక్క రాజ్యాంగం. అందులో పనిచేసే ప్రతి ఒక్కరికి ప్రతి చిన్న వివరంతో సహా ఆ బ్లూ ప్రింట్ గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఈ శిక్షణను గనక మనం లైట్ తీసుకుంటే మిగతా రక్షణ వ్యవస్థలన్నీ బలహీనపడిపోతాయి. ప్రోటోకాల్ ట్రైనింగ్లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చూడాలి. స్టడీ ఆబ్జెక్టివ్స్. అసలు మనం ఏ ప్రశ్నకి సమాధానం వెతుకుతున్నాం? పార్టిసిపెంట్స్ల సెలెక్షన్. ఈ ట్రయల్కి ఎవరు అర్హులు, ఎవరు కారు? ఇక్కడ ఒక చిన్న తప్పు జరిగినా పేషెంట్కి హాని జరగొచ్చు, మొత్తం డేటాసెట్టే పాడైపోవచ్చు. ఇక ట్రయల్ ప్రొసీజర్స్. ఇది స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఉదాహరణకి ఒక పాత ట్రయల్ నుండి ఒక కేస్ స్టడీ చూద్దాం. ప్రోటోకాల్ ప్రకారం మందు ఇచ్చిన 60 నిమిషాల తర్వాత బ్లడ్ శాంపిల్ తీయాలి. కానీ ఒక సైట్లో పొరపాటున 30 నిమిషాలకే తీశారు. ఈ చిన్న తేడా వల్ల ఫార్మకోకైనెటిక్ డేటా మొత్తం తప్పుగా వచ్చింది. దానివల్ల ఆ స్టడీ ఆమ్ను కొన్ని $1 మిలియన్ ఖర్చుపెట్టి మళ్లీ చేయాల్సొచ్చింది. చూసారా, ప్రోటోకాల్ను ఫాలో అవ్వడం అంత ముఖ్యం. అలాగే డేటా ఎలా కలెక్ట్ చేయాలి, సేఫ్టీని ఎలా మానిటర్ చేయాలో కూడా కఠినమైన శిక్షణ అవసరం. మన రెండవ రక్షణ పొర కోట యొక్క ఖజానా, అదే డేటా మేనేజ్మెంట్ ట్రైనింగ్. క్లినికల్ ట్రయల్స్లో డేటానే మనకు అత్యంత విలువైన ఆస్తి. ఈ శిక్షణ యొక్క లక్ష్యం ఆ డేటా యొక్క సమగ్రత, విశ్వసనీయత, గోప్యతను కాపాడటం. సమాచారం ఇక్కడికే వస్తోంది, క్షుణ్ణంగా చెక్ చేయబడుతోంది, భద్రపరచబడుతోంది. ఈ ట్రైనింగ్లో 4 ముఖ్యమైన భాగాలున్నాయి. మొదటిది డేటా కలెక్షన్ ప్రొసీజర్స్. ప్రతి ఒక్కరూ డేటాను ఒకే స్టాండర్డ్ ఫార్మాట్లో ఎంటర్ చేసేలా చూడటం. రెండవది డేటా వాలిడేషన్. దీన్ని డేటాను క్లీన్ చేయడం అని కూడా అంటారు. ట్రైనింగ్లో డేటాను ఎలా వెరిఫై చేయాలో, ఏవైనా తప్పులుంటే క్వెరీస్ ఎలా రైజ్ చేయాలో నేర్పిస్తారు. ఉదాహరణకు ఒక పేషెంట్ వయస్సు 150 సంవత్సరాలని ఎంటర్ చేశారు. సిస్టమ్ వెంటనే దాన్ని ఫ్లాగ్ చేస్తుంది. అప్పుడు డేటా మేనేజర్ ఆ తప్పును సైట్తో మాట్లాడి ఎలా సరిదిద్దాలో ఆ ప్రాసెస్పై ట్రైనింగ్ ఇస్తారు. మూడవది డేటా ప్రొటెక్షన్. ఇది చాలా చాలా కీలకం. మనం చాలా సెన్సిటివ్ పేషెంట్ ఇన్ఫర్మేషన్తో డీల్ చేస్తున్నాం. జీడీపీఆర్ లేదా హిపా లాంటి రూల్స్ ప్రకారం డేటాను ఎలా సేఫ్గా ఉంచాలో శిక్షణ ఇస్తారు. చివరగా డేటా ఎనాలిసిస్. ఈ క్లీన్ చేసిన డేటాను ఉపయోగించి ఫైనల్ క్లినికల్ స్టడీ రిపోర్ట్ను ఎలా ప్రిపేర్ చేయాలో నేర్పిస్తారు. మన మూడవ రక్షణ పొర కోట యొక్క ఆధునిక ఆయుధాలను వాడటంలో నైపుణ్యం సాధించటం. అదే టెక్నాలజీ, సిస్టమ్స్ ట్రైనింగ్. ఈ రోజుల్లో ట్రయల్స్ అన్నీ కాంప్లెక్స్ సాఫ్ట్వేర్లపై నడుస్తున్నాయి. స్టాఫ్ ఈ టెక్నాలజీ వాడటంలో ఎక్స్పర్ట్స్ అయ్యుండాలి. ఈ టూల్స్పై పట్టు సాధిస్తేనే మనం మన కోటను ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలం. ఈ టెక్నాలజీ ట్రైనింగ్ కేవలం డేటా ఎంట్రీ చేయడం వరకే కాదు. ఈడీసీ సిస్టమ్స్లో యూజర్ రోల్స్ మేనేజ్ చేయడం, డేటాను ఎక్స్పోర్ట్ చేయడం, కామన్ ఎర్రర్స్ని ఎలా ఫిక్స్ చేయాలో కూడా నేర్పిస్తారు. సిటిఎంఎస్ అనేది మన కోటకి కమాండ్ సెంటర్ లాంటిది. ట్రయల్ ప్రోగ్రెస్ని ట్రాక్ చేయడం, సైట్ పేమెంట్స్ మేనేజ్ చేయడం, పేషెంట్ రిక్రూట్మెంట్ని మానిటర్ చేయడం, ఇవన్నీ దీని ద్వారానే చేస్తారు.
డీసెంట్రలైజ్డ్ ట్రయల్స్ పెరుగుతున్న ఈ రోజుల్లో వేరబుల్ సెన్సార్లు, ఈపీఆర్ఓ యాప్స్ లాంటి కొత్త టెక్నాలజీలను ఎలా వాడాలో స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వాలి. చివరగా అనలిటిక్స్ టూల్స్. వీటిని ఉపయోగించి ఒక ట్రైన్డ్ డేటా అనలిస్ట్ ఒక పర్టిక్యులర్ సైట్లో పేషెంట్ స్క్రీన్ ఫెయిలియర్ రేట్ ఎక్కువగా ఉందని గమనించి సమస్యను ముందుగానే గుర్తించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయొచ్చు. మన 4వ చివరి రక్షణా పొర, కోట యొక్క లీగల్ ఫ్రేమ్వర్క్, అదే రెగ్యులేటరీ కంప్లయన్స్ ట్రైనింగ్. మన కోట ఎంత బలంగా ఉన్నా సరే చట్టపరంగా నిలబడకపోతే ప్రయోజనం లేదు. ఈ శిక్షణ మనం చేసే ప్రతి పని చట్టాలు, ప్రమాణాలకు అనుగుణంగా ఉందని, ఎలాంటి ఆడిట్నైనా తట్టుకోగలదని నిర్ధారిస్తుంది. ఈ ట్రైనింగ్ యొక్క అల్టిమేట్ గోల్ ఎప్పుడూ ఆడిట్ రెడీగా ఉండడం. ఇందులో భాగంగా రెగ్యులేటరీ సబ్మిషన్స్ కోసం పెద్ద పెద్ద డాక్యుమెంట్స్ని ఎలా కంపైల్ చేయాలో నేర్పిస్తారు. గుడ్ డాక్యుమెంటేషన్ ప్రాక్టీసెస్ అంటే క్లియర్గా, కరెక్ట్గా, టైంకి రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలో నేర్పిస్తారు. ఆడిట్లో ఒక కామన్ ఫైండింగ్ ఏంటంటే సైన్లను బ్యాక్డేట్ చేయడం. జీడీపీ ట్రైనింగ్ ఇది ఎందుకు అస్సలు యాక్సెప్టబుల్ కాదో స్టాఫ్కి స్పష్టం చేస్తుంది. అలాగే ఎథిక్స్ కమిటీలకు ప్రోటోకాల్స్ని ఎలా సబ్మిట్ చేయాలి, ట్రయల్ ఇంటిగ్రిటీని కాపాడటానికి స్టాఫ్ వాళ్ల కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లను ఎలా డిక్లేర్ చేయాలో కూడా ఈ ట్రైనింగ్లో కవర్ చేస్తారు. సెక్షన్ 4 డాక్యుమెంటేషన్, మన కోట యొక్క బ్లూ ప్రింట్. మనం ఇచ్చిన ట్రైనింగ్, మనం ఫాలో అయిన ప్రొసీజర్స్, మనం చేసిన క్వాలిటీ చెక్స్, ఇవన్నీ మనం డాక్యుమెంట్ చేయకపోతే ఒక ఇన్స్పెక్టర్ దృష్టిలో అసలు జరగనట్టే లెక్క. క్లినికల్ ట్రయల్స్ ప్రపంచంలో ఒక గోల్డెన్ రూల్ ఉంది: ఏది రాయబడలేదో అది ఎప్పుడూ జరగలేదు. డాక్యుమెంటేషన్ అనేది మన కోటను రూల్స్ ప్రకారమే కట్టామని నిరూపించే తిరుగులేని చారిత్రక రికార్డనమాట. ఒక పర్ఫెక్ట్ ట్రైనింగ్ రికార్డు ఎలా ఉండాలో ఈ టేబుల్ మనకు క్లియర్గా చూపిస్తుంది. చూడండి, ప్రతి కాలం ఒక సాక్ష్యం లాంటిది. పార్టిసిపెంట్, ఎవరికి ట్రైనింగ్ ఇచ్చారో ఖచ్చితంగా తెలియాలి. డేట్, ఆ వ్యక్తి ట్రయల్పై పని మొదలుపెట్టే ముందే ట్రైనింగ్ కంప్లీట్ చేశారనేది ప్రూవ్ చేస్తుంది. టాపిక్, ఇక్కడ చాలా స్పెసిఫిక్గా ఉండాలి. జస్ట్ ప్రోటోకాల్ ట్రైనింగ్ అని రాస్తే సరిపోదు. ప్రోటోకాల్ వర్షన్ 3.2 అమెండ్మెంట్ 1 అని రాస్తే ఆడిటర్ హ్యాపీ. ట్రైనర్, ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తికి ఆ టాపిక్ చెప్పే అర్హతుందని ఇది చూపిస్తుంది. అసెస్మెంట్, ఇది చాలా ముఖ్యం. అర్థమైందని నిరూపించే భాగం ఇదే. వాళ్ళు కేవలం రూంలో కూర్చున్నారా, లేక వాళ్ళ నాలెడ్జ్ని టెస్ట్ చేసే ఎగ్జామ్లో పాస్ అయ్యారా. సర్టిఫికేట్, ఇది ఈవెంట్ను అఫీషియల్ చేస్తుంది. ఒక ఆడిటర్ వచ్చి ట్రైనింగ్ ఫైల్స్ అడిగినప్పుడు ప్రతి టీం మెంబర్కి ఇలాంటి కంప్లీట్ రికార్డుంటే అది ఒక తిరుగులేని రక్షణ. ఈ టైమ్లైన్ మనకు ఏం చెబుతోందంటే డాక్యుమెంటేషన్ అనేది చివర్లో చేసే పని కాదు, అదొక కంటిన్యూయస్ లైఫ్ సైకిల్. ఇది ప్లానింగ్ స్టేజ్లోనే ఒక అఫీషియల్ ట్రైనింగ్ ప్లాన్ను డాక్యుమెంట్ చేయడంతో మొదలవుతుంది. ఎగ్జిక్యూషన్ టైంలో అటెండెన్స్ని జాగ్రత్తగా రికార్డ్ చేస్తాం, ఉపయోగించిన ట్రైనింగ్ మెటీరియల్స్ని ఫైల్ చేస్తాం. అసెస్మెంట్ స్టేజ్లో క్విజ్లు, స్కోర్స్ లాంటివి సొంతంగా డాక్యుమెంటేషన్ క్రియేట్ చేస్తాయి. చివరగా ఆర్కైవింగ్ స్టేజ్లో ఈ రికార్డులన్నీ ట్రయల్ మాస్టర్ ఫైల్లో జాగ్రత్తగా భద్రపరచబడతాయి. అక్కడ అవి చాలా సంవత్సరాలుంటాయి. ఎప్పుడైనా రెగ్యులేటరీ ఇన్స్పెక్షన్కి రెడీగా ఉంటాయి. సెక్షన్ 5 సమగ్ర శిక్షణ వల్ల కలిగే ప్రయోజనాలు. సరే, మనం కోటను కట్టేశాం, పునాది వేశాం, గోడలు కట్టాం, ప్రతి ఇటుకను డాక్యుమెంట్ చేశాం. ఇప్పుడు మనం కష్టానికి తగిన ఫలాలు పొందే టైం వచ్చింది. అసలింత కష్టపడ్డామెందుకు? ఎందుకంటే చక్కగా డిఫెండ్ చేయబడిన ట్రయల్ ఫెయిల్యూర్స్ను ఆపడమే కాదు, యాక్టివ్గా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. క్వాలిటీలో మనం పెట్టిన ఈ పెట్టుబడికొచ్చే రిటర్న్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ చార్ట్ మనకు చాలా క్లియర్ పిక్చర్ ఇస్తుంది. చూడండి, ప్రాపర్ QMS ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్న ట్రయల్ని చూపించే బ్లూ బార్స్ని చూడండి. డేటా రిలయబిలిటీ ఆల్మోస్ట్ 100% ఉంది. రెగ్యులేటరీ కంప్లయన్స్ అద్భుతంగా ఉంది. ట్రయల్ ఎఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ట్రైనింగ్ లేకపోతే ఏమవుతుందో ఊహించుకోండి. డేటా రిలయబిలిటీ పడిపోతుంది. కంప్లయన్స్ అనేది ఒక పెద్ద రిస్క్గా మారుతుంది. ఎఫిషియన్సీ తగ్గిపోయి ఆలస్యం, ఖర్చులు పెరిగిపోతాయి. మెసేజ్ చాలా క్లియర్: ట్రైనింగ్ అనేది ఖర్చు కాదు, అది పాజిటివ్ రిజల్ట్స్ని నడిపించే ఒక డైరెక్ట్ డ్రైవింగ్ ఫోర్స్. ఈ చార్టు ఆ బెనిఫిట్స్ని ఇంకాస్త డీటెయిల్డ్గా చూపిస్తుంది. ఇంప్రూవ్డ్ ట్రయల్ క్వాలిటీ అంటే క్లీన్ డేటా, తక్కువ ప్రోటోకాల్ డీవియేషన్స్, ఇంకా సైంటిఫిక్గా కరెక్ట్ రిజల్ట్స్. ఎన్హాన్స్డ్ రెగ్యులేటరీ కంప్లైంట్స్ అంటే హెల్త్ అథారిటీస్ నుంచి ఫాస్ట్ అప్రూవల్స్. ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ అంటే ట్రయల్ టైంకి, బడ్జెట్లో పూర్తి కావడం. బెటర్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే ప్రాబ్లమ్స్ పెద్దవి కాకముందే వాటిని గుర్తించి సాల్వ్ చేయడం. వీటన్నింటికన్నా ముఖ్యంగా ఇదొక కంటిన్యూయస్ ఇంప్రూవ్మెంట్ కల్చర్ని క్రియేట్ చేస్తుంది. దానివల్ల మొత్తం ఆర్గనైజేషన్ ప్రతి ట్రయల్తో ఇంకా బెటర్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. సెక్షన్ 6 ఫ్యూచర్కి ఎలా రెడీగా ఉండాలి. మనం ఈరోజు కట్టిన కోట రేపటి యుద్ధాలకి సరిపోకపోవచ్చు. క్లినికల్ రీసెర్చ్ ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. కొత్త టెక్నాలజీలు, కొత్త పద్ధతులు రోజూ వస్తున్నాయి.
మనం సేఫ్గా ఉండాలంటే మన రక్షణ వ్యవస్థలు, మన ట్రైనింగ్ రెండూ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. భవిష్యత్తులో మన కోసం ఏమెదురుచూస్తుందో చూద్దాం. చాలా ఇన్నోవేషన్స్ QMS ట్రైనింగ్ భవిష్యత్తును మారుస్తున్నాయి. ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ట్రైనింగ్ను ప్రపంచంలో ఎక్కడ నుంచైనా ఎప్పుడైనా యాక్సెస్ చేసేలా చేస్తున్నాయి. గేమిఫికేషన్ అంటే కంపల్సరీ ట్రైనింగ్ను ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ లేదా కాంపిటీషన్గా మార్చడం. ఇది నేర్చుకున్న విషయాలు గుర్తుండటాన్ని బాగా పెంచుతుంది. ఉదాహరణకి ప్రోటోకాల్ హీరో అనే గేమ్ అనుకోండి. యూజర్స్ కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తే పాయింట్స్ వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI మన వీక్నెస్లను గుర్తించి దానికి తగ్గట్టుగా పర్సనలైజ్డ్ ట్రైనింగ్ ఇస్తుంది. ఇక మనం డీసెంట్రలైజ్డ్ ట్రయల్స్ వైపు వెళ్తున్న కొద్దీ పేషెంట్స్ని, డేటాని రిమోట్గా ఎలా మేనేజ్ చేయాలో కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఫ్యూచర్ అనేది డైనమిక్, పర్సనలైజ్డ్ ఇంకా టెక్నాలజీ బేస్డ్ అయి ఉండబోతోంది. ఈ కోట్ మన లక్ష్యమేంటో చాలా బాగా చెబుతుంది. నిరంతర విద్య ద్వారా ప్రోత్సహించబడిన నిరంతర అభివృద్ధి సంస్కృతి. ఇది ట్రైనింగ్ చేసేశాం అనే ఆలోచన నుండి మేమొక లెర్నింగ్ ఆర్గనైజేషన్ అనే స్థితికి మారడం. ఎప్పుడూ నేర్చుకునే టీం చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. వాళ్ళు ఒక ప్రోటోకాల్ అమెండ్మెంట్కి, కొత్త రెగ్యులేషన్కి లేదా కొత్త టెక్నాలజీకి చాలా వేగంగా అడాప్ట్ అవ్వగలరు. ఈ ఫ్లెక్సిబిలిటీ అంటే ఈ సరళతే నిరంతరం మారుతున్న ఈ ఫీల్డ్లో మన అల్టిమేట్ డిఫెన్స్. ముగింపుగా మనం ఇందాకట్నుంచి మాట్లాడుకున్నదంతా ఒక్క వాక్యంలో చెప్పాలంటే, క్వాలిటీ అనే కోట GCP అనే బలమైన పునాది మీద కట్టబడింది. స్పెషలైజ్డ్ ట్రైనింగ్స్తో దీని గోడల్ని పటిష్టం చేశాం. ప్రతి విషయాన్ని డీటెయిల్డ్ బ్లూప్రింట్స్లో అంటే డాక్యుమెంటేషన్లో రికార్డ్ చేశాం. నిరంతరం నేర్చుకునే ఒక టీం దీనికి రక్షణగా ఉంది. ఇదొక కంప్లీట్ లైవ్ సిస్టమ్ అన్నమాట. క్లినికల్ ట్రయల్స్ ఇంకా కాంప్లెక్స్గా మావుతున్న ఈ సమయంలో ఈ ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. మీ ఆర్గనైజేషన్ యొక్క క్వాలిటీ కోటలో ఏ రక్షణ పొరను ముందుగా బలోపేతం చేయాలి? అది బేసిక్ GCP ట్రైనింగా, డేటా మేనేజ్మెంట్ స్పెషాలిటీనా, లేక కొత్త టెక్నాలజీకి అడాప్ట్ అవ్వడమా? సమాధానం మీ ఫ్యూచర్ రెడీనెస్ను డిసైడ్ చేస్తుంది. ఆలోచించండి. ఈ విశ్లేషణలో మాతో చేరినందుకు ధన్యవాదాలు.